హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను అలంకృత. ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. సో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సార్, చాలామంది ఫీమేల్స్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడము, అంటే కొన్నిసార్లు మిస్క్యారేజ్ అవ్వడము, అండ్ కొన్నిసార్లు అసలు ప్రెగ్నెన్సీనే రాకుండా ఐవీఎఫ్లు అని రకరకాలుగా ట్యూబ్స్ అని ఇప్పుడు అన్నీ వింటున్నాం కదా. అసలు జనరల్గా ఈ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, లేదంటే మధ్యలో మిస్క్యారేజ్ అవ్వడానికి కానీ, లేదంటే ఇంకా పిల్లలు అవ్వకపోవడానికి కానీ మన ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు కానీ, లేదంటే వంటింటి చిట్కాలు అవ్వచ్చు, విత్ మెడిసిన్ చిట్కాలు అవ్వచ్చు, ఏవైనా ఉన్నాయా? ప్రెగ్నెన్సీ వచ్చేదానికైనా వచ్చింది పోకుండా ఉండడానికైనా. ఓకే ఓకే. ఈ మధ్య కాలంలో ఈ ప్రాబ్లం చాలా మందిని వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతుందమ్మా. ప్రధానమైన కారణం ఏంటంటే లేటు వివాహాలు కావడం. పూర్వకాలము దాదాపు 25 సంవత్సరాలు మ్యాక్సిమం అమ్మా మగవాళ్లకు. సో ఆడవాళ్ళకైతే ఇంచుమించు నాకు తెలిసినంత వరకు కూడా దాదాపు ఒక 17-18 సంవత్సరాలు లేకపోతే ఇంకా తక్కువ వయసులోనే వివాహం అయ్యేదమ్మా. సో రకరకాల కారణాలు ఇచ్చా గత 15-20 సంవత్సరాల నుంచి కూడా లేట్ వయసులో వివాహం జరుగుతుంది. సో పురుషుల కంటే 30 సంవత్సరాల తర్వాత వివాహము, స్త్రీలకు అనేసరికి 28-20 సంవత్సరాలు ఇంకా పైనే జరుగుతుంది, ఎక్కువ శాతం మందిరమ్మా. వీటికి తోడు మానసిక ఒత్తిడి, అందులో ఇద్దరూ జాబ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సో వాళ్ళకు ప్రొఫెషనల్లో జాబ్ పరంగా కొన్ని రకాలైనటువంటి మానసిక ఒత్తిడి, తర్వాత ఇతర కారణాల వల్ల మానసిక ఒత్తిడి ఉండడము, అదేవిధంగా ఈ ముఖ్యంగా ఈ సంతాన రాహిత్యానికి మరొక కారణం ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అమ్మా. సో వీళ్ళకు ఉన్నటువంటి జాబ్ ప్రొఫైల్ ద్వారా ఎక్కువ శాతం మందిలో మరి ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒక చోట ఏదో ఒకటి ఏది పడితే తినడము, ఎక్కడ పడితే ఎక్కడ తినడము తప్పని పరిస్థితమ్మా. అవి నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా. సో దీనివల్ల కూడా మరి కొన్ని రకాలైనటువంటి బాడీలో మార్పులు వచ్చేసేసి సంతానం కలవకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి తోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఈ తినడం అలవాటు పడిపోయారమ్మా. సో సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలు వాడకం తక్కువైపోయింది. సో ఇదంతా ఆల్మోస్ట్ జంక్ ఫుడ్. జంక్ అంటే చెత్త, కడుపు నింపేదానికి తప్ప మన దేహ ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఆహార పదార్థం అయితే కాదమ్మా. సో ఇది ఒక కారణము. తర్వాత వాతావరణ కాలుష్యము, అట్లే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అమ్మా. ఇట్లా వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా మరి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగేసేసి స్త్రీ పురుషులు ఇరువుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అంటే మగవాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మగవాళ్ళలో అంటే ఈ శుక్ర కణాలలో సరిగైనటువంటి మెచ్యూరిటీ లేకపోవడము, కణాల సంఖ్య తక్కువడము, అదేవిధంగా చలనం సరిగ్గా లేకపోవడము, క్వాంటిటీ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇలాంటివన్నీ. అదేవిధంగా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇలాంటివి అప్ అండ్ డౌన్ కావడము, ఇలాంటి అనేక రకాల కారణాలు పురుషులకైతే. ఆడవాళ్లలో ఈ పీసీఓడి సమస్య, అదేవిధంగా థైరాయిడ్ సమస్య, ఈ ఫైబ్రాయిడ్ సమస్య, ఇలాంటివి, కొంతమందికి డిస్మెనోరియా సమస్య, ఇలాంటి అనేక రకాల కారణాల చేత మరి సంతాన భాగ్యానికి నోచుకోలేకపోతున్నామమ్మా. కాబట్టి ఏంటంటే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. కాబట్టి ఇలాంటి వాళ్ళు మరి ముందు జాగ్రత్త చర్యగా రోజు వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో కనీసము 30%-40% న్యాచురల్, అంటే ప్రకృతి ఇచ్చినట్టు తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. సో అవగాహన లోపంతో తెలియకపోయి వాళ్ళు మరి పాటించలేకపోయినా ఇప్పటికైనా కనీసం అటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలు, ఉదాహరణకి ఈ యొక్క స్ప్రౌట్స్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, వీటితోనే దాదాపు 40% వరకు కడుపు నింపాలమ్మా. ఉడకబెట్టినటువంటిది, తర్వాత ఈ నూనెలో వేయించినటువంటి ఇలాంటి ఇవన్నీ మాత్రం వీలైనంత వరకు తగ్గించడం మంచిది. టయానికి ఆహారం తీసుకోవడం మంచిది. సో న్యూట్రిటివ్స్ వాల్యూస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సహజ సిద్ధంగానే మరి ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ కొన్ని మార్పులు జరిగేసేసి వాళ్ళ శరీర ప్రకృతికి అనుసరించి వాళ్ళకి ఏ పద్ధతిలో ఏ హార్మోన్ ఎంత పద్ధతిలో సక్రమంగా ఉత్పత్తి కావాలనో ఆ పద్ధతికి బాడీ న్యాచురల్ మెకానిజం వల్ల వచ్చేస్తుందమ్మా. సో ఈ యొక్క పద్ధతులు జాగ్రత్తగా పాటించడం. అందుకు రెండవది ఏంటంటే వీలైనంత వరకు ఒక టైం మెయింటైన్ చేస్తూ రాత్రిపూట టయానికి పడుకుంటున్నాలి, ఉదయం పూట లేస్తుండాలమ్మా. సో టైమింగ్స్ కూడా మెయింటైన్ చేయాలమ్మా. రాత్రి లేట్ అవర్స్ పడుకున్నట్టు పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో కూడా మరి సంతాన అవకాశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందమ్మా. దీనికి తోడు మరి జనరల్ మెడిసిన్స్ ఎలాంటి మా ఇప్పుడు బాదాం పప్పు, పిస్తా పప్పు, క్యాష్యూ, ఖర్జూరము ఇలాంటివి మరి ఇద్దరికి సో ఏదో ఒక పద్ధతిలో ఇవి సహజసిద్ధంగా ఖచ్చితంగా వాడుకోవడం వల్ల, ముఖ్యంగా ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, ఇది కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇన్ జనరల్గా వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా ఆ సమస్యను తొలగించేందుకు పరోక్షంగా ఇవి ఉపయోగపడతాయమ్మా, ఇండైరెక్ట్గా ఉపయోగపడతాయి.
త్వరగా సంతానం అయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానివ్వండి, లేకపోతే ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు కానివ్వండి, ఔషధాలు ఏది వాడుకున్నప్పటికీ బాడీకి మనం సపోర్ట్ చేయగలగాలమ్మా. ఎప్పుడైతే మనం బాడీకి సపోర్ట్ చేస్తామో బాడీ న్యాచురల్ ఫినామినా ఏంటంటే తనకే తను రెక్టిఫై చేసేటువంటి ఈ న్యాచురల్ ఇది భగవంతుడు ఇచ్చాడమ్మా. సో ఆ రెక్టిఫికేషన్ మనం బయట నుంచి సపోర్ట్గా ఇవ్వగలిగితే వాళ్ళు వాడేటువంటి మందులు కూడా చాలా త్వరగా పనిచేసి తప్పకుండా ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే. సో మరి మన ఆయుర్వేదంలో ఇంకేమైనా ఉందా దీంట్లో మెడిసిన్? ఆయుర్వేదంలో ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు వాడుకోదగ్గ ఔషధాలు శతావరి చూర్ణం అని చెప్పేసి ఎక్కువ వాడుతుంటారమ్మా. శతావరి పిల్లి పీచర గడ్డలు ఉంటారమ్మా. శతావరి మీరు గూగుల్ సెర్చ్లో చూసినా, ఎందుకంటే చాలా మందికి ఆ పేరు ఐడియా ఉండకపోవచ్చు, పలకడం కూడా రాదు సార్. తెలియదమ్మా, తెలియదు, పలకడం రాదు. కాబట్టి శతావరి, శతావరి, శత అంటే 100 అంటే మోర్ దాన్ 100 అని కూడా అనుకోవచ్చుమా. ఆ యొక్క మొక్క యొక్క వేర్లు చూసినట్లయితే చిన్న చిన్న వేర్లు విపరీతంగా ఉంటాయమ్మా. ఆ విధంగా సంతానము పుష్కలంగా అవుతుందని చెప్పేసి భావన పెద్దవాళ్ళు ఉండేదన్నమాట. సో నిజంగా రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది మాది. సో శతావరి ఆడవాళ్ళకు ఉన్నటువంటి గర్భాశయ దోషాలు తొలగించేందుకు చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పేసి కొన్ని పరిశోధన ద్వారా నిరూపితమైంది అనమాట. ఈ శతావరి చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అది రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కానీ పాలలో కానీ తీసుకోవడం వల్ల కూడా గర్భాశయానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి సంతాన అవకాశాలు మెరుగవుతాయమ్మా. అట్లే అశోకారిష్ట అని చెప్పేసి ఉందమ్మా. అది లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది, అశోకారిష్ట. సో ఆ అశోకారిష్ట అనేటువంటి ఔషధం కూడా ఈ యొక్క గర్భాశయ దోషాలు స్త్రీలకు తొలగించేసి సంతాన అవకాశాలు బాగుండేందుకు చక్కగా పనిచేస్తుంది. అది ఒక కోణం నాణ్యానికి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే ఇన్ జనరల్గా. ఆ తర్వాత మగవాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు సంబంధించి ఈ వీళ్ళకు అశ్వగంధతో తయారైనటువంటి ఔషధాలు చాలా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా ఉసిరిక పెచ్చులతో కూడా కొన్ని ఔషధాలు తయారు చేస్తారమ్మా. ఈ చవనప్రాష ఇలాంటి ఔషధాలు. సో ఇలాంటి ఔషధాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా దూలగండి విత్తనాలు అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. ఆ విత్తనాలతో తయారు చేసినటువంటి ఔషధాలు కూడా కొన్ని మార్కెట్లో దొరుకుతాయమ్మా. ఇట్లా అదేవిధంగా నేలగుమ్మడి గడ్డ ఆ పౌడర్తో తయారు చేసినటువంటి మెడిసిన్స్, రత్నపురుష అని చెప్పేసి ఒక మొక్క ఉందమ్మా, దాంతో తయారు చేసినటువంటి మెడిసిన్స్ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. సో వైద్యుడు ఏ సందర్భంలో ఏ కారణం వల్ల ఏ ప్రాబ్లం వచ్చింది వాళ్ళు కరెక్ట్గా గుర్తెరిగేసేసి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసేందుకు నేను చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కొన్ని రస ఔషధాలు కూడా ఉన్నాయమ్మా. అంటే రస ఔషధాలు అంటే పాదరసంతో తయారు చేసినటువంటి ఔషధాలు, తర్వాత ఈ గోల్డ్తో తయారు చేసినటువంటి ఔషధాలు, అదేవిధంగా టిన్ను ఇలాంటి ఔషధాలమ్మా. ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవడం మంచిదమ్మా. కేవలం మూలికలతో తయారు చేసినటువంటి ఔషధాలు అయితే వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు, కానీ కొన్ని ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో స్పెసిఫిక్ మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదించేసి వాళ్ళు నిర్ణయించిన ప్రకారం ఆ డోస్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఎన్నాళ్ళు వాడాలంటే అన్నాళ్ళు వాడుకోవడం వల్ల కూడా చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.